టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ విషయంలో ఇంటి బయట కొంతమంది డ్రామా ఆడాలని చూస్తున్నారంట. ఏంటి ఆ డ్రామా, ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది వీడియో ద్వారా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మీ మీద థర్డ్ పార్టీ డ్రామా కుట్రని మీ అమ్మవారు వేగంగా కొట్టిపడేశారండి. ఈ ఎనర్జీ రీడింగ్ నేను ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో బయట కొంతమంది డ్రామా ఆడుతున్నారంట. ఏంటా డ్రామా ప్లీజ్ చెప్పండి ఏంజల్స్. ఎస్, మిమ్మల్ని బాధ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంటండి. ఇంటి బయట అంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు దానికి కర్మ అనుభవిస్తారు, ఖచ్చితంగా అనుభవిస్తారు కర్మ అని చెప్తున్నారండి. మీతో ఆడుకోవడానికి టైం కాదు అండ్ ఆడదగ్గ వారు మీరు కాదు, ఓకేనా? సో ఏంజల్ ఏం చెప్తున్నారంటే మీకు అనారోగ్యం వచ్చేలాగా లేదా ఏదో గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉండేలాగా చేయాలి అని చూస్తున్నారంట. దానికి ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు. వాళ్ళు అనుకుంది అయితే ఖచ్చితంగా చేయలేరు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, ఎవరైతేనండి మీ విషయంలో స్పైయింగ్ చేస్తూ మీ వెనకాల మిమ్మల్ని ఆరా తీస్తూ మీ గురించి ఉన్నది లేనిది చెప్తున్నారో వేరే వాళ్ళకి, వారు చేస్తున్న పనికి గతంలో వారు చేసిన పనికి ప్రస్తుతం వారు కర్మ అనుభవిస్తున్నారండి. అండ్ వాళ్ళ గురించి నిజాలు ఎవరికి తెలియకూడదు అనుకున్నారంటే మీ గురించి ఇది తప్పుగా చెప్పారు అండ్ వారికి ఇష్టం వచ్చినట్టు చెప్పారు. ప్రస్తుతం ఏంటి అంటే వాళ్ళ నిజాలన్నీ కూడా తెలిసిపోయాయి. వాళ్ళు కావాలని చెప్పారు మీ మీద అనేది తెలిసిపోయింది. అందుకని చెప్పి ప్రస్తుతం చేస్తున్న పనులు కూడా తెలిసిపోతున్నాయంట. తెలియకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు, కానీ దానికి అవకాశం లేదండి. వాళ్ళ గురించి ఎవరికి తెలియకుండా ఉండాలి అనేది జరగదు. ఖచ్చితంగా నిజాలు తెలిసే తీరుతాయి అని చెప్పి ఏంజల్ చెప్తున్నారు. మీరు చేస్తున్న పనిని కానీ మిమ్మల్ని కానీ ఆపడానికి వారికి అవకాశం లేదు. అసలు మొదలు కూడా లేదండి. ఆ విషయంలో క్రియేట్ చేయాలి అనుకుంటున్నారంట. వాళ్ళ గురించి నిజాలు బయటికి తెలియకూడదని చెప్పి మీ విషయంలో ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారు, కానీ దానికి మొదలు లేదు అండ్ అనుకున్నది జరగదు. స్ట్రాంగ్గా అనుకున్నది జరగదు అని చెప్పి ఏంజల్ చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంటి బయట ఏం డ్రామా ఆడదాం అనుకున్నారు ఏంజల్? ఎస్, ఒక ఎమోషనల్ ఫేక్ ఆఫర్ ఇద్దాం అనుకున్నారంటే కుదరలేదు. అండ్ బయట వాళ్ళు ఏంటి అంటే ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి. ఎస్, మీరు జీవితంలో వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి. పాత వాళ్ళండి, బ్రేకప్లో ఉన్న పర్సన్స్ అండ్ వర్క్ ప్లేస్లో వాళ్ళండి కొంతమంది. వాళ్ళు ఏంటి అంటే మీరు చేస్తున్న పని వాళ్ళు చేస్తున్నారు, కొలీగ్స్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే అథారిటీ పర్సన్ కూడా ఉన్నారు. మెయిన్లీ అథారిటీ పర్సన్ అంటే మీ పైన వాళ్ళే చేపిస్తున్నారండి, వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి అండ్ పంపించేయాలి అనుకుంటున్నారంట. మీ సెలబ్రేషన్ని మీరు సెలబ్రేషన్ చేసుకోకూడదు. ఏదో ఒక గుడ్ న్యూస్ మీకు రావాల్సింది మీరు చేస్తున్న పనిది. మీ అందక ముందే మీ లైఫ్లో మీరు హ్యాపీ మూమెంట్స్ చూడకముందే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి అక్కడికి వెళ్లకుండా చేయాలి, దారి మళ్లించాలి. మీరు వెళ్ళాల్సిన రూట్లో వెళ్లకుండా చేయడానికి అసలు దారే లేదండి వారికి. మీ లైఫ్ పాత్రలో మిమ్మల్ని నడవకుండా చేయాలి అని అనుకుంటున్నారంట. మైండ్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంట. ఇందులో ఫాదర్ ఫిగర్ ఉన్నారండి. అండ్ మనీ రొటేషన్ కాకుండా చేయడానికి చూస్తున్నారంట. అంటే మీకు డబ్బులు రాకూడదు, మీకు డబ్బుల పరంగా ఎవరు సాయం చేయకూడదు. అండ్ మీరు చేస్తున్న పనుల్లో కూడా పెండింగ్ పెడుతున్నారంట. మీకు స్టెబిలిటీ రాకూడదు, మీరు సెటిల్ అవ్వకూడదు అనుకుంటున్నారండి. వాళ్ళు అస్సలు మిస్ అవ్వకూడదు అని కూడా అనుకుంటున్నారంట. ఏం మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారు ఏంజిల్? మీ లైఫ్ని ఎలాగైనా తలకిందులు చేసేయాలి, మీ సోల్మేట్ మీకు రాకుండా చేసేయాలి, మిస్ అవ్వకూడదు అని అనుకుంటున్నారంటండి. ఎస్, మీరు చేస్తున్న పని ఎలాగైనా ఆపేయాలి, మీకు డబ్బులు రాకూడదు, చేయడానికి పని ఉండకూడదు అనుకుంటున్నారంట. మీకంటూ లైఫ్లో ఒక గుడ్ న్యూస్ ఏది ఉండకూడదు అనుకుంటున్నారంట. ఎలాగైనా మీకు వెన్నుపోటు వేయాలి అనుకుంటున్నారండి. పర్సన్తో జాగ్రత్త. మీ డివైన్ అయితే వీరికి ఎలాంటి దారి ఇవ్వలేదు. వేగంగా వాళ్ళు ఏమీ చేయలేరు. అండ్ మీరు హ్యాపీగా ఉండడం చూసి మీ పేరెంట్స్తో తను చూడలేకపోతున్నాడు, క్లియర్గా చూడలేకపోతున్నారండి. మీరు మీ మదర్తో హ్యాపీగా ఉండడం తను చూడలేకపోతున్నారు.
అండ్ ఎదురు చూడాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు. మీ విషయంలో ఏదో ఒకటి చేసి గొడవ పెట్టుకోవాలి అనుకుంటున్నారంట. ఏదో ఒకటి క్రియేట్ చేసి గొడవ పెట్టుకోవాలి అనుకుంటున్నారంట. ఎందుకంటే మీ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు, మంచిగా చెప్పుకుంటున్నారు. మీకు వారు అనుకుంటున్నారు మీకు అందరూ మర్యాద ఇస్తున్నారు అంటే అది వారికి కూడా మర్యాద ఇస్తున్నట్టే. కానీ ఏంటంటే వారు మీకు పరువు తీయాలి అనుకుంటున్నారు, వారే గొప్పగా కనిపించాలి అనుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళు అనుకోవట్లేదండి. బ్యాలెన్స్ లేకుండా చేయాలి అనుకుంటున్నారంటే టేక్ యాజ్ రీజనేట్. ఓకేనా. టాక్సిక్ ఫాదర్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్ ఫాదర్, టాక్సిక్ ఫాదర్ లేని వారికి అప్పర్ ఫాదర్ అండి, అండ్ ఫాదర్ ఫిగర్ అండి. ఓకేనా. ఫాదర్ ఏజ్ ఉన్న వాళ్ళు మీకు జస్టిస్ జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. ఎలాగైనా బాధ పెట్టాలి అని చెప్పి దారులు వెతుకుతున్నారంట. ఓకేనా. వేగంగా అంటే వేగంగా రిలాక్స్ చేయడానికి, తప్పించడానికి అవకాశాలు లేవు. డబుల్ కన్ఫర్మేషన్. స్టక్ అయ్యేలాగా చేయలేరు వాళ్ళు మిమ్మల్ని, ఈ జన్మలో చేయలేరు. ఎస్. బ్రదర్ ఫిగర్ అండి. డబ్బులు ఇస్తున్నారంట మీ ఫాదర్కి, క్లియర్గా డబ్బులు ఇస్తున్నారంట. మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని మీ బ్రదర్ ఫిగర్ డబ్బులు ఇస్తున్నారంట. ఏ రకంగా మీకు జరిగే జస్టిస్ని వాళ్ళు ఆపలేరండి. మీ మదర్కి జరగాల్సిన జస్టిస్ని వాళ్ళు ఆపలేరు. మీ మదర్కి రావాల్సినవి రాకూడదు. వారికి చాలా సంవత్సరాలుగా వాళ్ళ దగ్గర నుంచి చాలా తీసేసుకున్నారు. హ్యాపీగా లేకుండా చేయాలి, మనీ లేకుండా చేయాలి, పరువు లేకుండా చేయాలి. మీకు మీ ఫ్యామిలీకి, మీ పైన వాళ్ళకి, మీ పేరెంట్స్కి దారి లేదండి. స్టక్ అయ్యేలా చేయడానికి అయితే దారి లేదు. ఏంజల్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్లీజ్ చెప్పండి ఏంజల్, ప్లీజ్ చెప్పండి. డివైన్ మీద నమ్మకం ఉంచండి. ఖచ్చితంగా మీ డివైన్ మీ జోలికి ఎవరిని రానివ్వరు. పీస్ఫుల్ రిజల్యూషన్ అండి. మీ ఫాదర్ ఫిగర్ విషయంలో, బ్రదర్ విషయంలో పీస్ఫుల్ రిజల్యూషన్. వాళ్ళు ఏం చేసినా సరే మీకు మంచిగా జరుగుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదండి. వాళ్ళు మీ దగ్గర నుంచి లాగేసుకున్న అన్నిటికి ఇంకా డబల్ వస్తుంది. నో, దేనికి ఏంజిల్ అవకాశాలు లేవు. వీరిద్దరికి మీ జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, న్యూ బిగినింగ్కి అవకాశాలు లేవు. మీ జీవితాన్ని కానీ మీకు రావాల్సిన దాన్ని ఆపడానికి వీరికి అవకాశం లేదండి. క్లియర్గా లేదు అని చెప్తున్నారండి. డివైన్ మీద నమ్మకం ఉంచండి. త్వరలోనే మీకు మనీ కూడా వస్తాయంట. కంగ్రాచులేషన్స్. అండ్ సిచ్యువేషన్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. మీ లైఫ్లో సక్సెస్ అనేది కన్ఫామ్ అండి. దాన్ని అయితే వాళ్ళు ఖచ్చితంగా ఆపలేరు. అందులో ఎలాంటి డౌట్ లేదు. మీ సక్సెస్ని వాళ్ళు ఆపలేరు, ఖచ్చితంగా ఆపలేరండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ లైఫ్లో చాలా అవకాశాలు ఉన్నాయండి. ఒకటి వర్కౌట్ అవ్వకపోయినా ఇంకోటి అవుతుంది ఖచ్చితంగా. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా. బీ పాజిటివ్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.